కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్రమూర్తికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను సీఎం చంద్రబాబు దంపతులు అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వామివారి కళ్యాణం ప్రారంభమైంది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భారీగా ఒంటిమిట్టకు చేరుకున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో అందుకు తగ్గట్లుగా టీటీడీ రాష్ట్ర దేవాదాయ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలను చేపట్టాయి. అలాగే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. मनस्तमाधीयतामाहिरमनस्मः प्रसन्नाः भवद्भिरनज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये दन्तदेशिकं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्मव्यामोहतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणो शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रयुगलं प्रणमामि मूर्ध्ना भूतं तरस्य महदात्मय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाह दंपती जगतां पति